చాణక్యుని ఆర్థిక సూత్రాలు జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి సహాయపడతాయి. అనవసరమైన ఖర్చులు, చెడు అలవాట్లు వంటివాటిని నివారించడం ద్వారా మనం ఆర్థికంగా బలంగా ఉండవచ్చు. చాణక్య ప్రతి సమస్యకు తగిన పరిష్కారాన్ని చాణక్య నీతి ద్వారా తెలియజేశారు. ఆచార్య చాణక్య రాజనీతిజ్ఞుడు, అధ్యాపకుడు, తత్వవేత్త. ఆయన ఆలోచనలను ఇప్పటికే చాలామంది అనుసరిస్తున్నారు. ప్రతి మనిషి కూడా సుఖసంతోషాలతో ఉండాలని, ఏ సమస్య రాకుండా ఉండాలని అనుకుంటారు. కానీ జీవితంలో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. స్నేహితుల మధ్య సమస్య, జీవిత భాగస్వామితో సమస్య, ఇలా ఏదో ఒకటి ఉంటుంది. అయితే సమస్యల నుంచి దూరంగా ఉండడానికి చాణక్య సూత్రాలను పాటించాలి. చాణక్య చెప్పినట్టు చేయడం వలన ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా ఉండొచ్చు. మనిషి ఆడంబరాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని చాణక్య తెలిపారు. అదేవిధంగా డబ్బుని కూడా సరిగ్గా ఖర్చు చేసుకోవాలి. అనవసరంగా ఖర్చు పెడితే నష్టపోవాలని చాణక్య చెప్పారు. ఈరోజు చాణక్య చెప్పిన మనీ మేనేజ్మెంట్ సూత్రాలు గురించి తెలుసుకుందాం. వీటిని ఫాలో అయితే డబ్బులు ఎప్పుడూ మీతోనే ఉంటాయి. చాణక్య గొప్ప గురువు, రాజకీయ నాయకుడు, సలహాదారుడు కూడా. మానవాళి సంక్షేమం కోసం అనేక రచనలు చేశారు. చాణక్య నీతి సంతోషకరమైన జీవితాన్ని అందించడానికి సహాయపడుతుంది. ఇక చాణక్య చెప్పినట్లు డబ్బు ఎలా ఖర్చు చేయాలో తెలుసుకుందాం. 1. గొప్ప కోసం ఖర్చు చేయకండి. చాణక్య గొప్ప కోసం డబ్బుని ఖర్చు చేయకూడదని తెలిపారు. గొప్ప కోసం చాలామంది అనవసరంగా డబ్బుని వృధా చేస్తారని, అలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాలని చాణక్య చెప్పారు. చెడు అలవాట్లు, వ్యసనానికి డబ్బు ఎక్కువ ఖర్చు చేయడం వలన జీవితం నాశనం అవుతుంది. ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఆర్థిక నష్టం కలుగుతుంది. కాబట్టి ఈ పొరపాటు చేయకండి. 3. అనవసరమైన చోట డబ్బు ఖర్చు చేయొద్దు. అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం వలన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అవసరమైన చోట మాత్రమే డబ్బుని ఖర్చు చేయండి. దానధర్మాలు చేయడం, సహాయం చేయడం వలన పుణ్యం వస్తుంది. కానీ పేరు, కీర్తి కోసం డబ్బుని ఖర్చు చేయొద్దు. అనారోగ్య సమస్యలు ఉంటే ఖచ్చితంగా డబ్బుని ఖర్చు చేయండి. చికిత్సను మాత్రం డబ్బు కోసం వాయిదా వేయకండి. ఆరోగ్యమే మనిషికి నిజమైన సంపద. విద్య, జ్ఞానం కోసం డబ్బు ఖర్చు చేయడం చాలా అవసరం. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, పుస్తకాలు కొనడం వంటి వాటికి డబ్బు ఖర్చు చేయడంలో వెనకడుగు వేయకండి. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. చాణక్య నీతి ప్రకారం, ఆర్థిక స్థిరత్వం కోసం తెలివిగా ఖర్చు చేయడం చాలా ముఖ్యం. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మీరు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండవచ్చు.